రేవంత్ రెడ్డి నీ అవ్వ తగ్గేదేలే అని రేవంత్ రెడ్డి అభిమానులు గణపయ్యను పెట్టిర్రు. అట్లనే ఇంకా చాలా జాగల్లా సబ్బులతోని గణపయ్యను చేసిర్రు, చీరలతో గణపయ్యను చేసిర్రు. ఇట్లా మస్తు తీరుల గణపయ్యలు వాడల్లో మస్తు అంటే మస్తు ఉన్నాయిలా. రేవంత్ గెటప్ లో ఉన్న గణపయ్యను చూడండి. రేవంత్ రెడ్డి అవ్వ తగ్గేదేలే అన్నట్టు ఆయన అభిమానులు కూడా హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో ఉన్న ఆగాపురాలో ఇట్లా ఆయన రూపంలో ఉన్న వినాయకుడిని పెట్టుకున్నారు. ఇక అనంతపురం జిల్లా పామిడిల్నేమో సబ్బులు షాంపు పొట్లాలతో వినాయకుడిని తయారు చేసిండ్రు. దీనికోసం 25,000 ఖర్చు అయిందట. మరి ఈ విగ్రహాన్ని ఇట్లనే నిమజ్జనం చేస్తే ఎంత నూరుకు వస్తుందో కదా. ఇటు నిర్మల్లనేమో బుక్స్, పెన్సిల్, ఎరేజర్లు, స్కేల్స్, కంపాస్ బాక్సులతోనో ఒక వెరైటీ వినాయకుడిని తయారు చేసిండ్రు. జగిత్యాలనేమో చిన్న బొమ్మలు తయారు చేసే గుర్రం దయాకరణ ఆయన టాలెంట్ తోని ఇగో ఇట్లా చిన్న వినాయకుడిని తయారు చేసిండు. హైలైట్ ఏంటంటే ఇదంతా కూడా గుండు పిన్ను మీదనే ఉన్నది. బ్రహ్మోస్ మిసైల్ అది శత్రు దేశంను చీల్చి చెండాడిందని చెప్పొచ్చు. దానికి చాలా దేశాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అటు తమిళనాడు రాజధాని చెన్నైలో చూడండి 1000 భగవద్గీతలతోని వినాయకుని మండపం ఎట్లేసిండ్రో. మొత్తం 5,000 భగవద్గీతలట. వీటికి తోడి ఇంకొన్ని భక్తి పుస్తకాలతోని విగ్రహాన్ని తయారు చేస్తే మస్తు మంది భక్తులు వచ్చి చూసి మురిసిపోతున్నారు. మరిగా గణపతుల ముచ్చట్లు చెప్పేటప్పుడు మన ఖైరతాబాద్ గణపయ్య ముచ్చట లేకుంటుంటదా. బడా గణేష్ ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతోని శ్రీ విశ్వశాంతి మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు భక్తులకు. ఇక ఎప్పటి ఆనవాయితీ లెక్కనే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజను గవర్నర్ సాబ్ చేసిండ్రు. అన్నట్టు ఖైరతాబాద్ మహాగణనాథుని ఫస్ట్ పూజ చేస్తున్నప్పుడు ఒక గర్భిణి అక్కడనే డెలివరీ అయిందట. అక్క పేరు రేష్మ, రాజస్థాన్ రాష్ట్రం అట. అది క్యూ లైన్లో నిల్చున్నప్పుడే పురుటు నొప్పులు వచ్చి ఆన్నే ప్రసవిస్తే వెంటనే పక్కనే ఉన్న కమ్యూనిటీ సెంటర్కు తీసుకుపోయినరట. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పినరట డాక్టర్లు. అంటే ఆ గణేషుని ఆశిస్తులు తల్లికి బిడ్డకు ఉన్నాయి అన్నట్టు. మరిగా గణపయ్య ఆశిస్తులు మనందరి మీద కూడా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని, అందులో మనం కూడా ఉండాలని కోరుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. పైసలు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయి అరా బడివే, ఏడికెళ్ళి తెచ్చేయాలి నీకు పైసలు అని అప్పుడప్పుడు ఇంట్లో పెద్ద మనుషులు పోరలను గదిమిచ్చి పెడుతుంటారు. కానీ గా ఉత్తరప్రదేశ్లో నిజంగానే పైసలు చెట్లకు కాస్తున్నాయిలా. కాసుడే కాదు, ఆకులు రాలినట్టు జల రాలిపడ్డాయి. అవునా నిజమా అనుకుంటున్నారులే. అటు చూడండి ఒకసారి. అగో చూస్తున్నారా, పబ్లిక్ అంతా జామ్ అయినరు. గుంపులుగా చేరి చెట్ల మీద నుంచి రాలుతున్న నోట్లు ఏరుకుంటున్నారు. హ్యావి నోట్లు ఎందుకైతే ఉత్త కాగితాలు కావచ్చు, లేకుంటే చెట్ల మీద నుంచి నోట్లు రాలుడైంది. పైసలేమన్నా చెట్టుకు కాస్తున్నాయా అంటే చెట్టుకు కాస్తలేవు, కానీ చెట్ల కొమ్మల నుంచి రాలుతున్నాయి. అగో అట్లెట్లా రాలుతున్నాయి, ఎందుకు రాలుతున్నాయి అని డౌట్ రావచ్చు మీకు. రాలుడంటే వాటికవే రాలుతలేవు. ఒక కోతి ఆ నోట్లను చెట్ల కొమ్మ మీద కూర్చొనే గజిమ్ము ఇట్లా. నీది ఎక్కడి కథరో, కోతి కరెన్సీ నోట్లనే గజముడైంది. అసలు దాని చేతికి పైసలు ఎట్లా పోయినాయి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరయ్య అనే కాడ ఒక ఆయన బ్యాగులో 80,000 పెట్టుకొని దాన్ని బైక్ డిక్కీలో పెట్టిండట. మరి ఆ కోతి ఏనంగా చూసిందో ఏం పాడో గాని బ్యాగును అందుకొని చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నది. ఆయన దాంట్లో తినేటి ఏమన్నా ఉన్నాయేమో అని ఎతికి ఏం లేకపోయేటాళ్లకు అందులో ఉన్న నోట్లని ఇట్లా ఎగజిమ్ముడు షురు చేసింది. ఎంత పని చేస్తేవే కోతిదానా అని ఆ బ్యాగ్ అయినా ఒక దిక్కు లబ్బ మొత్తుకుంటుంటే ఇంకో దిక్కు ఆ పైసలు ఏరుకునేటందుకు అక్కడ ఉన్న వాళ్ళు పోటీ పడ్డారు. దొరికిన వాళ్ళు దొరికినన్ని నోట్లు జేబులో పెట్టుకొని కొందరు అవతల పడితే ఇంకొంతమంది ఏమో తీసుకొచ్చి పైసలు పోగొట్టుకుని ఆయనకి ఇచ్చిండ్రట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నది. కానీ ఇప్పటికే కుక్కలతో పర్షాన్ అవుతున్నదిరా అయ్యా అంచి మీదికెంచి కోతులు కూడా మోపైనాయి కదా పాడై. మూగ జీవాలు మొత్తం మనుషుల మీద పగబట్టినట్టున్నాయిగా. హైదరాబాద్ పోలీసులు అంటే పోలీసులేనుల్లా 24 గంటలు గడవక ముందే బద్మాష్ గాలను పట్టుకొని మరి స్టేషన్లో కూసోబెట్టిండ్రు. స్టేషన్లో కూసోబెట్టుడే కాదు, ఇంటోళ్ళను పిలిచి మరి వాళ్ళ ముంగట్నే కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. ఇంతకు ఎవరు వాని ఏమైంది, విషయం ఏందంటే వార్తల్లో చూద్దాం పాండ్రి. ఓవర్ యాక్షన్ చేసిన నెమలీక గ్యాంగును నెత్తి పట్టుకొని గొర్ర గుంజుకొచ్చి స్టేషన్లో కూసబెట్టిండ్రు పట్నం పోలీసులు. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ లా ఇట్లా నెమలీక పట్టుకొని బండ్ల మీద పోయే అక్క చెల్లెమ్మలను ఇబ్బంది పెట్టే కదా. ఈ వీడియో వైరల్ అయ్యేసరికి కన్లెర్ర చేసిన కాకీలు ఇమీడియట్ గా యాక్షన్ షురూ చేసి రంగంలోకి దిగి ముగ్గురు గోషిగాలను పట్టుకున్నారు. గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రట. మరి ఇప్పటి సందాన బుద్ధి ఉంటారో లేదో వాళ్ళకే తెలియాలి. ఈ ముచ్చటి ఉంచితే గిడి చూడండి, ఈ మోతెవరు ఏం చేసిండో. ఆపరా అయ్యా అని ఏషాలు సల్లగుండా నా అంత బాడీ బిల్డర్ లేరు, కండలు గట్టిగా ఉన్నాయని లేడీస్ ముంగట పొంకనాలు కొడితే పోలీసులు పట్టుకొని పోయినరట. ఇక అటెంకా చూడండి మనోడు రియాక్షన్.
गलत काम नहीं करूँ। ఇదే బుద్ధి అప్పుడెందుకు లేదురా వారి మరి రాజస్థాన్ రాష్ట్రం అట ఈ తీసుమార్కంది. ఈ రెండు ముచ్చట్లు ఇట్లుంటే ఉత్తరప్రదేశ్ లోనేమో ఒక పోరడు బండి ఎక్కి నాకు గనక బండి ఉన్నది నా లెక్క ఎవ్వరు దోలలేరు అన్న టేతులు కొట్టి ఈ వీడియో కూడా పోలీసుల దాకా చేరిందట. మరి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎట్లా కోటింగ్ ఇస్తారో గానీ కొందరికి బండి చేతులకు వస్తే దాలిగో ఇట్లా రెచ్చిపోతుంటారు ఏందో. కొందరికి బంగారం మీద కాయిష్ ఉంటే కొందరికి వెండి మీద కాయిష్ ఉంటది, ఇంకా కొందరికి పైసల మీద కాయిష్ ఉంటే కొందరికేమో కార్ల మీద కాయిష్ ఉంటది. వేటి మీద ఇష్టం ఉన్నోళ్ళు వాటిని సాధించుకునేటందుకు మస్తు అంటే మస్తు కష్టపడతారు, చూస్తున్నాం కదా. అయితే కొందరేమో ఎవరు కష్టపడతారని ఏం చేస్తుర్రంటే ఇక్కడ చూడుండ్రి మీకే తెలుస్తుంది. వచ్చిండు తాళం తిప్పిండు షాల్ చేసిండు, అగో షాల్ అయినట్టే షాల్ అయి మళ్ళా ఆగింది. ఇక ఈసారి గట్టిగా షాల్ చేసేసరికి షాల్ అయింది, కథం పత్తాకు లేకుండా పోయిండు. కానీ 2 సెకండ్లు ఆగి చూడండి కథ ఎట్లా రివర్స్ అయిందో. అబ్బరే బిడ్డ అక్క కనిపెట్టింది, పొలగాడు కింద పడ్డాడు, చెంపలు వాయించింది పో. మళ్ళా చూడండి పోరడు లేచి ఏం తెలియనట్టు బట్టల కంటిన మట్టి దులుపుకుంటే ఎట్లా పోతున్నాడో. తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ఇది. దారి పొంట పోతుంటే బైక్ కొట్టేయాలనిపించిందో లేకుంటే బండి కొత్తగా అనిపించేసరికి అప్పటికప్పుడు దొంగ బుద్ధి పుట్టిందో గాని ఒక్కటే నిమిషంలా కొట్టేయాలని చూసిండు, ఇట్లా ఫెయిల్ అయిండు, దెబ్బలు పడ్డాడు. కానీ వారి తమ్మి ఎందుకురా దొంగేశాలు, ఏదైనా పని చేసుకొని బతుకుతేంద్రా. చూసిండ్రా కొందరు పొలగాలు ఎట్లాంటి దొంగేశాలు వేస్తున్నారు. కానీ అక్క మాత్రం భలే గ్రేట్ పోయింది. బండి షాల్ కాగానే సౌండ్ నీని ఎంటబడి 2 సెకండ్లలో తన బండిని తాను రక్షించుకున్నది. పేదింటి ఆడవిళ్ళ పెండ్లిళ్లకు సాయంగా కేసీఆర్ సారు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండు. యాదుకున్నది అనుల్లా ఎందుకు గుర్తుకుండదు వాని ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నది అంటారా. అయితే ఇప్పుడు ఇక్కడ ముచ్చట ఏందంటే ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ జరంత విచిత్రంగా జరిగిందిలా. అసలు చెక్కును ఎవరికి ఇచ్చిండ్రో అందుకున్నది ఎవరో చూస్తే పర్షాన్ అవుతారు పక్కా. కన్లారా చూసి చెవులారా ఇన్నారులా సారు ఎవరిని మా అమ్మ అని అంటున్నాడో. ఎస్, సారు గారేమో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు, కళ్యాణ లక్ష్మి చెక్ అందుకున్నామేమో సారోళ్ళ అమ్మ. సొంత మమ్మే ఈ ఎమ్మెల్యేను కన్న తల్లి. అరే ఇదేంది, ఒక ఎమ్మెల్యే సొంత తల్లిని పిలిచి ఇట్లా కళ్యాణ లక్ష్మి చెక్కునిచ్చుడేంది. అసలు మ్యాటర్ ఏంది అంటే నిరుడు ఈ సారోళ్ళ చెల్లెపెండ్లైతే వీళ్ళమ్మ గిరిజాబాయి పథకానికి అమలు చేసిందట. అయితే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎంపీడీఓ ఆఫీస్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సారు ఆఖరికి వీళ్ళ అమ్మను పిలిచి ఎవరో గుర్తుపట్టినరా ఏమే మా అమ్మ అని చెప్పంగానే అందరు పరేషాన్ అయినరు. అయినా సారు గారు ఎమ్మెల్యే అయి ఉండి కళ్యాణ లక్ష్మి చెక్కుని వీళ్ళమ్మకి ఇవ్వడం ఏంది, బగ్గనే పైసలు ఉన్నాలే కదా, ఇదేంది అనుకుంటున్నారులే. సారోళ్ళది చాలా బీద ఫ్యామిలీ, ఇప్పటికీ చిన్నింట్లోనే ఉంటున్నాడట. అంతెందుకు సారుకు జ్వరం వచ్చినా గవర్నమెంట్ దవాఖానకు పోయి ట్రీట్మెంట్ చేసుకుంటాడట. ఎమ్మెల్యే అయినా ఇప్పటికీ ఒక సాధారణ పౌరుని లెక్కనే ఉండేసరికి ఇట్లా వీళ్ళమ్మ సర్కారు పథకాన్ని పొందిందన్నట్టు. కానీ ఒక ఎమ్మెల్యే సాబు తన తల్లికి కళ్యాణ లక్ష్మి చెక్ అందించుడైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టరే కావచ్చు. హలో, క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉందండి, తీసుకుంటారా సార్? శాలరీ ఎంప్లాయ్ బిజినెస్ చేస్తారా అండి? మీకు క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ ఉందా సార్? అయితే లిమిట్ ఇంక్రీజ్ ఆఫర్ ఉంది సార్, చిన్న ఆప్షన్ ఉంది, చేసుకుంటారా సార్? పండుగ ఆఫర్ అండి, ఇది పోతే మళ్ళీ చాలా రోజుల వరకు ఉండదు సార్ అని ఇగో ఇట్లా ఫోన్లు చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ఆల్రెడీ ఇక్కడ చేసిండ్రులా, ఇక ఏమైందో వార్తల్లో చూసేయండి. తీయని మాటలు పుల్లని మాటలు చెప్తూ చెవుల తేనె చక్కెర పోసినట్టు మాట్లాడి క్రెడిట్ కార్డ్ ఇంక్రీజ్ చేస్తామని లింకులు నొక్కిచ్చి లక్షల రూపాయలు మాయం చేసిర్రు. ఇగో ఈ పెద్ద ఆయన దగ్గర మైబాద్ జిల్లా కురవిల భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్ కొలువు చేస్తాడట. పేరు జగన్నాథం. చెప్పండి సారు, వాళ్ళు ఏమని చెప్పిండ్రు, నువ్వేం చేసినావు? మైకాడ్ యాప్ ఓపెన్ చేయమన్నాడు, నాకు లేదని చెప్పాను. వాట్సాప్ లో మైకాల్ యాప్ లింక్ పంపించాడు, అది ఓపెన్ చేసి నేను ఆయన చెప్పినట్టుగా ఒత్తడం వల్ల నీ పని సల్లగుండా ఎంత పని చేసినవే కాక చెప్పు, ఇప్పుడు ఎంత పోయినాయి డబ్బులు? మరి టోటల్ గా దాదాపు సుమారు 9 లక్షల వరకు యాప్స్ ఓపెన్ కావట్లేదు. అయ్యో భగవంతుడా, ఎంత పని అయిపో. ఇన్నారులా 9 లక్షలకు ఎక్కువ నెవైనాయట. ఇంకా గమ్మత్ విషయం ఏందంటే ఒక్క హెచ్డిఎఫ్సి కరెక్ట్ నెంబర్లే కాకుండా దగ్గరున్న కారట్ల ఎగిరాలు మొత్తం చెప్తే వాటిలకెళ్ళి కూడా ఊడ్చేసిర్రట. 19:30కి ఫోన్ కొడితే గోల్డెన్ ఆఫర్ కాబట్టి కొన్ని పైసలు పడ్డాయని అంటున్నారు. మరి ఎంతగానో వచ్చినాయో ఈ అన్నకే తెలవాలి. కానీ
పోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తుర్రట. మరి యాడికెళ్ళి కొట్టేసిరో ఎక్కడోలో తెలియదు గాని పోలీస్ సార్లు ఏమంటున్నారంటే పీకే ఫైల్స్ కానీ ఎవరు కూడా దయచేసి ఓపెన్ చేయొద్దు. చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ మంది నష్టపోతున్నారు. ఇన్నారు కదా ఇదట ముచ్చట. జర ఎవ్వల్ని పడితే వాళ్ళని నమ్మి మోసపోకుండ్రుల్లా, పైసలు పోగొట్టుకోకుండ్రి సరేనా? ఎందుకంటే పైసలు ఎవ్వరికి ఊరికే రావు. ఏమంటున్నావు? పిల్లలకు మంచిగా చదువు చెప్పి దినాం భవిష్యత్ గురించి 4 మంచి మాటలు చెప్తే చాలుల్లా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఆ పంతులు ఆ మేడం గురించి ఇంటి దగ్గర చెప్తారు. ఇక ఈ స్కూల్కి పోయినాక ఇష్టమైన సార్ వచ్చి ఎప్పుడు పాఠం చెప్తాడు అని ఆలోచన చేస్తారు. అయితే ఈడ కూడా ఒక టీచర్ అమ్మ గిట్లనే పాఠం చెప్పింది. అయితే ఈ ఏడుపు కాకపోతే ఒక ఏడుపు కాదుల్లా. వద్దు మేడం, వద్దు మేడం, మీరు ఈ బడిని ఇడిచిపెట్టి పోవద్దు మేడం, మా దగ్గరనే పాఠం చెప్పాలి, మాకే పాఠం చెప్పాలి, ఎక్కడికి పోవద్దు, ఇక్కడనే ఉండమని బోరు బోరున ఏడ్చి చేతులు పట్టుకొని బతిలాడిర్రు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు గవర్నమెంట్ బడిలా ఇగో ఈ పిల్లలు ఈ సిల్ల చూడుండ్రులా ఎట్లేడుస్తున్నదో. అయ్యో దేవుడా, పాపం షెల్లది మామూలు ఏడుపు కాదు కదా. పిల్లలను చూసి మేడం ఇంకింత ఏడుస్తున్నది. మేడం పేరు వనజ. 7 ఏళ్ల నుంచి ఇదే స్కూల్లో పిల్లలకు చదువు చెప్పి నార్మల్ స్టూడెంట్స్ని కూడా క్లేవర్ స్టూడెంట్స్ లెక్క తయారు చేసిందట. అయితే కొద్ది రోజుల కిందనే మేడానికి ప్రమోషన్ వచ్చి ఇక్కడ నుంచి పోతుంటే మీటింగ్ ఏర్పాటు చేసిర్రు. ఇంకే ఉన్నది, ఇన్ని రోజులు పాఠం చెప్పిన మేడము ఒక్కసారిగా వెళ్ళిపోతుందని పిల్లలకు తెలిసేసరికి దుఃఖం ఆపుకోలేక గింతగనం ఏడ్చిర్రు. అయినా చెల్లెళ్ళు మీకు మేడం పోతుందని బాధ ఉండొచ్చు గాని టీచర్ల పని గిట్లుంటదిరా. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేటందుకు వాళ్ళు గవర్నమెంట్ పంపిన దగ్గరికి పోవాలి. మీకు చెప్పినట్టే వేరేటోళ్ళకు చదువు చెప్పాలరా. కానీ చెల్లెళ్ళు మాత్రం మామూలు ఏడుపు ఏడవలేదు పోన్రి. వాళ్ళను చూస్తుంటే మనకే ఏడుపొచ్చింది. వెనుకట చాలా మందికి చాలా సంతానం ఉండేది. ఒక్కొక్కరు 5-6 పిల్లలను కనేటోళ్ళు. కానీ కాలం మారుతున్న కొద్దీ జనాల ఆలోచనలు కూడా మారి ఇప్పుడు ఒకరు లేకపోతే 2 అంటున్నారు. ఏన్నో ఒకడ 3, దాదాపు అంతే ఉన్నది కదా. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఓ జంటకు ఎన్నో సంతానమో తెలిస్తే షాక్ అవుతారోల్లా. కొందరు దొంగలు ఎంత హుషారుంటారంటే రెప్ప మూసి తెరిచేటాలకు మన జేబులున్న సెల్ ఫోన్ మాయం చేసి అవతల పడతారుల్లా. డౌట్ రాకుండా పర్సు కొట్టేస్తారు. ఇంకొందరు దొంగలు ఏనంగా వస్తారో ఏనంగా పోతారో ఎవ్వలకు తెలియదు. పోలీసులకు ఇంత చిన్న క్లూ కూడా దొరకదు. అయితే ఈ ఫీల్డ్లకు కొత్తగా వచ్చే లేత దొంగలు మాత్రం కొత్తగానే దొరికిపోతుంటారు. ఎట్లా అంటే అగో చూస్తున్నారా ఎన్ని రోజులు రెక్కి చేసిండో ఏందో గాని మోకా చూసి ఒక ఆయిల్ దుకాణంలోకి వచ్చింది దొంగబడినగాడు. ఆ అర్రాల సీసీ కెమెరా ఉన్న సంగతి అందులో ఆల్రెడీ తన ముఖం రికార్డ్ అవుతున్నదని ఎరకలేనట్టున్నది. వచ్చుడే టీవీ వెనక పొంటి ఏందో సాగబెట్టిండు. ఆ తర్వాత డౌట్ వచ్చిందో ఏందో ముఖం ఊపడకుండా కండువా చుట్టుకొని మిగతా పని స్టార్ట్ చేసిండు. అక్కడున్న టేబుల్ డ్రాను వలగొట్టి అందులో ఉన్న 4 లక్షల రూపాయల నోట్ల కట్టలు తీసుకొని ప్యాంట్లో దోపుకున్నాడు. వచ్చిన పని అయిపోగానే కథం అవతల పడ్డాడు. దొంగతనం అయితే సక్సెస్ఫుల్ గానే చేసిండు కానీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో తన ఘనకార్యం మొత్తం రికార్డ్ అయిందన్న సంగతి తెలుసుకోలేకపోయిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహరాయిచ్లో జరిగింది చోరీ. పిల్లి చక్కగా పాలగిన్న కాడికే పోయినట్టు ఈడు చక్కగా టేబుల్ కాడికే పోయి అందులో ఉన్న పైసలు ఎత్తుకపోయిండు అని అంటే అందులో పైసలున్న సంగతానికి ముందే తెలిసి ఉంటది అనే యాంగిల్ ఆలోచించి ఆ దొంగోన్ని దొరకబట్టే పనులు ఉన్నారట పోలీసులు. ఇప్పుడు చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు.